అందరూ ప్రదక్షిణ చేసుకొని కూర్చోండమ్మా. మరి ఆయన అతి చిన్న వయసులో అతి పెద్ద కార్యక్రమం బహుశా 400 చేసినటువంటి మహాన్నతకు చెప్పారు లోక కళ్యాణార్థం. కనుక ఒక్క రోజు మనకు సంతానం కోసం కానీ ఊరి కోసం కానీ ఆపుల కోసం కానీ నాపరాలు పొందాలి, జ్ఞానవంతులు పొందాలి, ఎన్ని వేయాలని చెప్తుంది. కనుక ఈ ప్రదక్షిణలు, ఈ పూజలు, అభిషేకాలు కూడా మన కోసం. కానీ మనకు కానిది భగవంతుడికి అయినది మూడు అంటే రోగద్రవ్యాల ద్వారానే చేరుతుంది. కనుక అలాంటి మన సేవలతో పరాకుండా మన జన్మస్థానం వాళ్ళకు మరి ఇక్కడికి వచ్చి నమస్కారం చేస్తున్నాం. కనుక వాళ్ళ తల్లిదండ్రులు కూడా మహాలు కలిగినందుకు ఆస్తులు చండీ హోమము ప్రతినిత్యము జరగాలి అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం, అమ్మవారి యొక్క కరుణ మనపైన ఎంత ఉన్నదనేటువంటి విషయం మనమందరం కూడా, మనం ఎంత భాగ్యవంతులం అనేటువంటి విషయం మనమందరం కూడా గ్రహించాల్సినటువంటి విషయం. చిన్న వయసు రూపమే ఆయనకు నేను మా గురువు మార్చినటువంటి
విద్య మాకున్నటువంటి కొంత సమయంలో వారికంటే ఉన్నదంతా మా గురువు ఇచ్చినటువంటివి మేమంతా కొంత వారికి ఆ విద్య ప్రారంభించడం జరిగింది. అలాంటి పరిస్థితి ఉన్నటువంటి మాకు కూడా ఆ సంకల్పం కట్టలేదు. మరి ఆయనకు కట్టింది అంటే ఆయన కన్నటువంటి తల్లిదండ్రులు మరి విజయిత సహకరిస్తున్నటువంటి